హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా డబుల్ బెడ్రూమ్ అప్డేట్ వచ్చేసి జవహర్ నగర్ ఫేజ్ 3 గురించి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అప్డేట్లు అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి జవహర్ నగర్ 3లో ఈ కరెంట్ వర్క్ అనేది చాలా పెండింగ్లో ఉందన్నమాట. అవి చూడడానికి ఇల్లులు మాత్రం చాలా నీట్గా ఉన్నాయన్నమాట. కానీ వర్క్స్ మాత్రం పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఒక 6 months 7 months నుంచి మేము ఫాలోఅప్ చేస్తున్నాము. వర్క్స్ ఎప్పుడైతే అని చెప్పేసి వర్క్స్ అయితే అయిపోవచ్చాయి. కానీ కరెంట్ వర్క్ ఒక్కటి పెండింగ్ ఉండడం వల్ల అక్కడైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే ఉండలేకపోతున్నారు. మన రీసెంట్గా అయితే గ్రూపేషన్ చేసుకోమని చెప్పారనమాట. గ్రూపేషన్ అయితే చేసుకొని మీరైతే కరెంటు లేదు, మామూలుగా మీరు పాలు పొంగించుకోవాలనుకుంటే మాత్రం పొంగించుకోవాలైతే చెప్పారనమాట. ఇక ఇప్పుడైతే కరెంటు వర్క్ ఒకటి పెండింగ్లో ఉంది, అది కూడా చేస్తున్నారు. 1-2 బ్లాక్లలో కూడా అయిపోయింది కరెంట్ వర్క్, మిగతా బ్లాక్లలో చేస్తున్నారు అనమాట. అక్కడ చుట్టుపక్కల మనకి ఏం లేదనమాట. అక్కడ ఏం లేదు, సెక్యూరిటీ కూడా ఏం లేకపోవడంతో కొంతమంది అయితే ఈ వైర్లు అనేవి కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అందువల్ల కొంచెం డీల్ అవుతుంది. అది ఒక్కటి లేకుండా ఉంటే ఎప్పుడూ అయిపోయేది. ఇప్పుడు అనేది కరెంట్ వర్క్ అయితే చేస్తున్నారు. డ్రైనేజ్ వర్క్ కావచ్చు, మనకి లోపల ఇంకేవైతే ఉన్నాయో అవైతే పూర్తిగా అయితే అయిపోయాయి. ఓన్లీ కరెంట్ వర్కే ఉందన్నమాట. మేబీ ఇంకో 1 week 1.5 weekలో అయితే మొత్తం అయితే అయిపోతుంది. ఇక వచ్చేసి ఈ పండగ అయితే మనకి గ్రూపేషన్ చేసుకోమని అనేది చెప్పే అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను అనమాట. జవహర్ నగర్లో చూడడానికి అయితే చాలా నీట్గా ఉన్నాయి అనమాట. డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఎక్కడ కూడా ఇంత కూడా ఏ రిమార్క్ అయితే లేదనమాట. మంచిగా ఉన్నాయి, నేను చూసినా కాబట్టి చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ జవహర్ నగర్ 3 అప్డేట్ అయితే. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్తో మేము ముందుకైతే వస్తాను. జై హింద్. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే.